హాయ్ అండి, నమస్కారం. అందరూ బాగున్నారా? మనం మాసంలో కార్తీక పురాణం చదువుకుంటాం కదా. ఈరోజు 4వ అధ్యాయం, దీపారాధన మహత్యం. జనక మహారాజా నదీ స్థాన మహిమ విన్న తర్వాత వశిష్ఠుల వారిని చూచి, ఓ మహాత్మా, అమృతం వంటి మీ మాటలు వింటుంటే ఎంతో పరలసత్వం కలుగుతుంది. ఎంత వినినప్పటికీ తని తీరడం లేదు. కార్తీక మాసంలో నీవే వేలుపుల ఉద్దేశించి వ్రతం ఎలా చెయ్యాలో నా యందు దయతో చెప్పమని కోరుతున్నాను. నాకు కార్తీక మాసం ప్రభావం వివరించు అని ప్రార్థించాడు. వశిష్ఠుల వారు అతని ప్రార్థన మన్నించి కార్తీక మాసం మహత్యాన్ని వివరించదలిచారు. ఓ మహారాజా, సకల పుణ్యాన్ని ప్రసాదించే కార్తీక మాస ప్రభావం గురించి చెబుతాను, శ్రద్ధగా విను. ఈ చరిత్రను వినడం వలన సకల కలుషాలు కలిగిపోతాయి, సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి. కార్తీక మాసంలో సాయంకాలం శివాలయంలో ఈశ్వర ప్రీతి కొరకు దీపారాధన చేసినట్లయితే సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి. గోపుర ద్వారంభున కానీ లింగ గ్రామున కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేసిన వారు పుణ్యాల రాశి అని ధర్మాలు తెలిసిన వారును ధర్మాత్ములను అవుతారు. ఆవు నెయ్యి ఉపయోగించే శక్తి చాలని వారు తెల్లతైలు అంటే నువ్వు నూనెతో కానీ తుదకు ఇప్ప నూనెతో కానీ నారింజ నూనెతో కానీ ఈశ్వరునికి దీపారాధన చేయవచ్చు. వీటిలో ఏదో ఒకటి దొరకనప్పుడు ఆఖరికి ఆముదంతోనైనా దీపారాధన చేయవచ్చు. కేవలం పుణ్యం కొరకు కానీ, ఏదైనా ఫలాన్ని ఆశించి కానీ, ఆర్భటం కోసం కానీ, పేరు ప్రఖ్యాతుల కొరకు కానీ, ఏ విధంగా తెలిసి చేసిన దీపారాధన మహత్యం పొందగలుగుతారు. దీని చక్కని ఇతిహాసం ఉంది, చెబుతాను విను. పూర్వకాలంలో పొంచాల దేశాన్ని పరిపాలించే ఓ మహారాజు అష్టభోగాలు అనుభవిస్తున్నాడు. సంపదలో కుబేరునికి మించిపోయాడు. అతడే తన భోగభాగ్యాలకు కలిగినటికి సంతానం లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోయింది. అపుత్రస్య గతి నాస్తి, బిడ్డలు లేని వారికి పద్ధతులు కలుగవనే విశ్వాసం వల్ల సంతానం పొందాలని అనేక వ్రతాలు దానాలు చేశారు. చివరికి గోదావరి నది తీరం చేరుకుని అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టారు. ఆ రాజు ఆ విధంగా తపస్సు చేసుకుంటూ ఉండగా గోదావరిలో స్నానం చేసే సంకల్పంలో పైకప్పలు దనే మునీంద్రుడు వచ్చి తపస్సు చేసుకుంటూ ఉన్న రాజును చూసి, రాజా, నీ ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. రాజు సత్యవ్రతుడైన పైపల మహామునికి నమస్కరించి తన కారణాన్ని వివరించాడు. అది విన్న మహాముని దయగలవాడై, మహారాజా, కార్తీక మాసంలో స్నాన జప దానాదులు చేయి సాయంకాలం శివాలయం దీపారాధన చేసినట్లయితే నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పి దీవించి వెళ్ళిపోయాడు. మహారాజు ముని పలుకులను శిరసావహించి సంతోషంతో రాజధానికి చేరుకుని కార్తీక మాసంలో శివుని భక్తి శ్రద్ధతో ఆరాధించారు. నిత్య దీపారాధన గావించారు. ఆ మహిమ వల్ల కట్టపురాణి గర్భవతి ఒక శుభలగ్నంలో పుత్రదయ అయింది. రాజు ఆనందానికి మేరలేదు. ఆ శుభ సందర్భంలో బ్రాహ్మణులకు వస్త్రమాల్యాదులను రత్న బహుదానాలు సమర్పించి సంతృప్తిపరిచాడు. వారి అనుమతితో తన బిడ్డను సత్రజిత్తుని నామకరణం చేయించాడు. సత్రజిత్తు శుక్లపక్ష చంద్రు వలె దినాభివృద్ధి పొందుతూ రూప లావణ్యాలు గల సూర్యుడయ్యాడు. యుక్త వయసు వచ్చిన తర్వాత ధనమదంతో వారాంగనాలుడయ్యాడు. గురువుల్ని ద్విజాల్ని దేశించేవాడు, మంచి వాళ్ళని నిందించేవాడు, పరాధర సంగమ శక్తి కలవాడయ్యాడు, జాతి సంకరాన్ని ప్రోత్సహించేవాడయ్యాడు. ఆ పురాణంలోని ఓ బ్రాహ్మణుని భార్య ఉంది. తుమ్మిద వలె నల్లనైన ముంగురులతో, నిండు చందమామ వంటి ముఖంతో, చేపకల వంటి కళ్ళతో, చిగునాటు వంటి పెదవులతో, చిలుక పలుకుల వంటి పలుకులతో, లేత జిగురు వంటి పాదాలతో, మదుపు తెరుగు యొక్క కుంభస్థలాన్ని బోలిన పాలినతో, ఇసుక తినటువంటి పిరుమలతో, అరటి స్తంభాల వంటి తొడలతో, సన్నాని నడుము కలిగి మిక్కిలి సౌందర్యములతో, రతీదేవిల
చూపుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె ఒక రోజున రాజకుమారిని కంటబడింది. ఆమె రూప సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. ఆమె కోరాడు. ఆమెను సమీపించి తన కోరిక చెప్పాడు. ఆమె కూడా ఆ రాజకుమారిని అందచందాలుగా ఆశ్చర్యపోయింది. అతని కోరికను కాదనలేకపోయింది. ఇరువురు ఒక సంకేత స్థలాన్ని ఏర్పరచుకున్నారు. ఆ ద్విజకాంత రాత్రి వేళ తన భక్తుని నిద్రించిన తర్వాత ఒంటరిగా రాజగృహానికి పోయి రాజపుత్రులతో ఆనందం గడిపి భక్త మేల్కొన్న ముందే ఇంటికి చేరుకున్నది. ఆ విధంగా కొంతకాలం జరిగింది. ఆ అభిసారిక విషయం నలుగురికి తెలిసింది. ఆమె ప్రవక్తను భక్త కూడా అనుమానించాడు. ఆమె చేస్తున్న పనిని గమనించగలిగాడు. ఆ విధముగానైనా ఆమెను యమపురికి పంపించడమే సరియైన మార్గం నిశ్చయానికి వచ్చాడు. సమయం కొరకు నిరీక్షిస్తున్నాను. భక్త గమనించాడని కొంత జాగ్రత్త పడింది. ఇంతలో కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజున ఓ ద్విజకాంత శివాలయంలో దీపారాధన చేయాలని వెళ్ళింది. అదే సమయానికి రాజకుమారుడు కూడా శివాలయానికి వచ్చాడు. ఇద్దరి కళ్ళు కలిశాయి. కామానికి నియమం ఉండదు. వారిద్దరూ ఆ గుడిలోనే తమ కోరిక తీర్చాలనుకున్నారు. ఆమె తన చిరుకొంగు నుంచి వృత్తి చేసి ఆముదం పోసి సదాసం దీపారాధన చేసి రాజకుమారికి సైగ చేసి ఇంటికి చేరుకుంది. రాజకుమారుడు తన కొరకు దేవాలయంలో వేచి ఉంటాడు కాబట్టి భక్త ఎప్పుడు నిద్రపోతాడా అని ఎదురు చూసింది. అనుమానంతోనూ అవమానంతోనూ కుణిగిపోతున్న ఆమె భక్త ఆమెలను కంగారు గమనించి నిద్ర ముంచుకున్న నటిస్తూ దొంగ నిద్రపోయారు. ఆమె తన భర్త నిద్రిస్తున్నట్టు చూసి చేసుకుని రహస్యంగా శివాలయం చేరింది. దీపపు పెన మీద నిండుగా ఆముదం పోసి వత్తు పెద్దగా చేసి దీపాన్ని ప్రయోగించేసి ఆ వెలుగు ఉన్న రాజకుమారులతో సరసాల పాలవుతూ ఆనంద మునిగిపోయింది. ఆమెను వెన్నట్టి వచ్చిన ఆమె భక్త మెల్లగా తలుపులు బిగించి కత్తితో భార్యను పొడవేసి తర్వాత రాజకుమారుని హత్య చేశాడు. రాజకుమారుడు చనిపోయే ముందు కోపంలో ఆ బ్రాహ్మణుని చంపివేశాడు. ఆ విధంగా ముగ్గురు ఒకే ఒక కార్తీక పౌర్ణమి నాడు సోమనాడు చనిపోయారు. ప్రాణాలు తీసుకుని పోవడానికి యమలోకం నుండి యమభటులు పాశయుద్ధాలు పట్టుకుని వచ్చారు. శివలోకం నుండి శివంకరులు కూడా వచ్చారు. శివదూతలు రాజకుమారుని బ్రాహ్మణ భార్యను విమానం మీద కైలాసం తీసుకుని పోయారు. బికారకుడైన యమభటులు ఆ బ్రాహ్మణుని కాలు చేతులు కట్టి యమలోకం ఈడ్చుకుపోతున్నారు. ఆవిడ బ్రాహ్మణుడు యమభటులు చూసి, ఓ యమదూతలారా, ఏమిటి మీ ఆగాటం? మీరు పొరపడి ఉంటారు. రాజపుత్రుడు నా భార్య పాపాత్మురాలు. వాళ్ళు విమానం మీద కైలాసం పోవడం ఏమిటి? సదాచార సంపూర్ణుడైన నన్ను మీరు తీసుకుని పోవడంలో పాపం ఏం చేశాను? మంచి వాళ్ళకు శిక్ష, చెడ్డ వాళ్ళకు మహాగౌరవం కలుగుట కారణం ఏమిటో అర్థం కావడం లేదన్న. యమదూతలు చిరునవ్వులు నవ్వుకుంటూ, ఆ బ్రాహ్మణ జీవితో బ్రాహ్మణోత్తమ, నీ ఇల్లాలు దురాచార పారాయణ అయినప్పటికీ మోహం కలది. అయినప్పటికీ తన చిరు కొంగుతో వృత్తి చేసి దీపారాధన చేసింది. ఆ రాజకుమారుడు పరదా రాకిలాస చిత్తతో కూడిన వాడైనప్పటికీ నూనెను పాత్రలో పోశాడు. తైలవత్తిక ప్రభావం వల్ల వారిద్దరి యొక్క పాపాలు నశించిపోయాయి. కార్తీక సోమవారం నాడు అజ్ఞానం చేత నేను దీపారాధన చేసిన వారు యోగేంద్రుడు దేవతాడు అన్నాడు. శివలోకం పోతున్న రాజకుమారుని వాళ్ళ సంభాషణ విని జాలిపడి కార్తికేందు వాసరాన తాను పెట్టిన దీపాపాత్ర ప్రభావం ఆ బ్రాహ్మణునికి ఇచ్చాడు. దానివల్ల ఆ బ్రాహ్మణుడు యమపాస నుంచి తప్పించుకొని తన దివ్య విమానుడైన కైలాసం చేరుకున్నాడు. అందువల్ల కార్తీక మాసంలో తప్పకుండా దీపారాధన చేయాలి. ఆ విధంగా చేయని వాళ్ళు కౌరవమనే నరకం పొంది కార్తీక మాసం అంతా శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో దీపాలయం నుంచి ఆరాధన చేసే వాళ్ళకి దివ్యజ్ఞానం కలుగుతుంది. తాను పునర్జన్మరహితమైన పరమార్థం ప్రాప్తించింది. కార్తీక మాసంలో ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ తమ శక్తి కొలిది కేశవుల విపుల దీపారాధన చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి. అందువల్ల రాజేంద్ర, నీవుని కార్తీక మాసంలో ఈశ్వరాలయానికి దీనికి తోరణాలు కట్టించు. నీకు అన్ని పాపాలు పోవటమే కాక ముక్తి కూడా కలుగుతుంది అని వశిష్ఠులలో జనక మహారాజుకు వివరించాను. ఇది శ్రీ స్కాంద పురాంతర్గత కార్తీక మహత్య మండలి 4వ అధ్యాయం సంపూర్ణం. ఇదండి ఈరోజు 4వ అధ్యాయం, కార్తీక పురాణంలో 4వ అధ్యాయం అండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.